హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నిద్ర లేచాను, బ్రష్ చేస్తున్నాను. తర్వాత మన ప్లాన్స్ ఏంటంటే టిఫిన్ చేయాలి. డైలీ లేసరికి 12-11 అట్లా అయిపోతుంది. ఈరోజు కొంచెం ముందుగా లేసాను, 10 లేచాను అనుకున్నాను. డైలీ టిఫిన్ చేశాను, కింద ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది, టిఫిన్ చేస్తాను. అయితే డైలీ నేను వెళ్ళి ఇడ్లీ తింటా, ఇక్కడ ఏం తినను, జస్ట్ ఇడ్లీ తింటా. కాకపోతే జస్ట్ లాస్ట్ 2 days నుంచి ఇడ్లీ దొరకట్లేదు మనకు అసలు. ఉండలేదు మన దోశకి. అంటే మనం లేచేది 11 గంటలకి 12 గంటలకి, ఆ పోయి ఇడ్లీ అడగాలంటే ఇడ్లీ లేదంటారు. సో ఇవాళ కొంచెం ముందుగా లేచాను, 10 అయింది, 10:30 అవుతుంది. సో 5 minutesలో మనం కిందికి వెళ్ళి టిఫిన్ సెంటర్కి ఇడ్లీ ఉందా లేదా చూద్దాం. ఓకే, అయిపోయింది. సరే మనం ఇప్పుడు వెళ్దాం, చూద్దాం ఈరోజు నా ఇడ్లీ దొరుకుతుంది. అడిగారు ఫస్ట్ ఆంటీని. సరే మరి. ఫైనల్గా ఈరోజు ఇడ్లీ దొరికింది మామ. ఎందుకంటే ఈరోజు మనం తొందరగా వెళ్ళాం, ఇడ్లీ కూడా ఉంది. నేను ఇక్కడే ఇడ్లీ తినడానికి కారణం ఏంటంటే అక్కడ చట్నీ బాగుంటుంది అండ్ ఇడ్లీ కూడా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుంది. అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇంతకుముందుకు బయట చాలా చోట్ల తిన్నా ఇడ్లీ, కానీ ఎక్కడ కూడా అంత కన్సిస్టెన్సీ, అంటే చట్నీలో కన్సిస్టెన్సీ లేదు, అంటే దాంట్లో టేస్ట్ ఉంటుంది కదా, ఆ టేస్ట్ బాగుండకపోయేది. సో ఇక్కడ నాకు నచ్చింది, అందుకే నేను డైలీ ఇక్కడే వెళ్తాను. లాస్ట్ 2-3 డేస్గా వాళ్ళు ఓపెన్ చేయలేదు, అండ్ తర్వాత 2 రోజులు ఓపెన్ చేశారు. కాకపోతే ఆ రోజు మేము వెళ్ళినప్పుడు ఇడ్లీ అయిపోయింది. సో ఫైనల్గా ఈ రోజు ఇడ్లీ దొరికింది. సరే మనం నెక్స్ట్ వాళ్ళకి వెళ్తున్నాం. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.